స్వామి శరణమయ్యప్ప. స్వామి మందు ఉన్నదని ఎట్లా తెలుసుకోవాలంటే, కడుపులో మందు ఉన్నదని ఎట్లా తెలుసుకోవాలని కామెంట్ వచ్చింది. స్వామి చెప్తున్న వినండి. మందు ఉన్నదని మనకు తెలియాలంటే విపరీతమైన తలనొప్పి లేస్తుంది, విపరీతమైన నడుములు వస్తాయి, విపరీతమైన మోకాలను వస్తాయి, విపరీతమైన కండలు గుంజుతాయి, విపరీతంగా తలనొప్పి. ఈ నొప్పి ఇంత అన్నం తినేటోళ్ళు ఇంతే అన్నం తింటారు. కొంతమంది ఏమో మందు సీసలు రుద్దుతారు, ఆ మరుగు మందు సీసలు రుద్దుతే ఆ మందు తాగండి అనుకో, డైలీ మందు తాగుతుంటారు, మందు మీదనే ఉంటుంది అది జాత మొత్తం. ఇక ఇంకోటి మళ్ళీ కొంతమంది సంపనికి సాంశరణం గానికి, పక్కగా ఎండిపోనికి, సర్వనాశనం గానికి, సంసారాలు ఎడవానికి పెడతారు. ఈ మరుగు మందు పెట్టేటోళ్ళకు చాలా వరకు వాళ్ళ పుల్లవాడు సాంశరణం అవుతారు. కాకపోతే మీరు ఆ మరుగు మందును తగ్గించుకోవాలనుకుంటే నేను చెప్తున్నా, కాకరాకు రసం, కాకరకాయ ఆకు రసం ఎడమ చేతిలో వండుకోవాలి. ఎడమ చేతిలో వండుకొని అది 10 నిమిషాలు వేడి చేయాలి. ఎడమ చేతిలో వెనుకున్న కాకరాకు రసం గడ్డగట్టినట్టయితే మీకు మందు ఉన్నట్టు. కడుపులో గడ్డగట్టలేదంటే మందు లేనట్టు. 2 పాయింట్. అది ఎట్లా తగ్గించుకోవాలి? ఒకవేళ మందు ఉందనుకుంటే ఆమ్లం వేడి చేసుకోవాలి. ఆమ్లం తెచ్చుకొని వేడి చేసుకుని దాంట్లో ఎండుమిరపకాయ వేసుకొని చల్లబడ్డాక పచ్చకర్పూరం వేసుకొని రోజు పరిగడుపున 15 రోజులు తాగినట్టయితే మందులు గిందులు ఏమున్నా మొత్తం క్లీను, లివరు, కిడ్నీలు కానించి మొత్తం క్లీవర్. మరి నెత్తికి పెడతారు, దీనికి పెడతారు అంటే దానికి సపరేట్ చెప్తా స్వామి. నా యూట్యూబ్ ఛానల్లో నాకు కామెంట్ పెడితే ఆ కామెంట్లో మీకు ఖచ్చితంగా రెస్పాండ్ ఇస్తా. మరుగు మందులు 18 రకాలు ఉన్నాయి, నెత్తికి కూడా పెడతారు, అది కూడా తగ్గించే దగ్గర ఉన్నది. స్వామి శరణం. ఈ రెమెడీని యూజ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప.